చేశారు. చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఇంకా 2-3 నిమిషాల టైం ఉంది కాబట్టి సత్యవతి గారిని స్పీచ్ కంటిన్యూ చేయమని చెప్తానండి. తర్వాత మన వాళ్ళకందరికీ పాటలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సత్యవతి గారు స్పీచ్ అయినాక పన్నగేశ్వర మిస్సెస్ లక్ష్మి గారు పాటకు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. అప్పారావు గారు. జై బాబా. ఈరోజు మనము బాబా విషయాలు ఏం చెప్పుకోవాలనుకుంటున్నామంటే, మనము ఆగస్టు నెలలో ప్రవేశించాము. మన ప్రియతమ తండ్రి మెహర్ బాబా 1956లో కూడా పాశ్చాత్య దేశాలు పర్యటించారు. ఆ సందర్భంగా న్యూయార్క్ వెళ్ళారు, మిర్టిల్ బీచ్ వెళ్ళారు, తర్వాత లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో అవన్నీ కూడా చూడటం జరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కూడా చేశారు, సిడ్నీ, మెల్బోర్న్ అవన్నీ కూడా పర్యటించారు. 1956 జూలైలో వెళ్ళారు బాబా పాశ్చాత్య దేశాలకి. ఆ సందర్భంగా ఆగస్టు 2 అంటే రేపు అన్నమాట. ఆ రోజు 1956లో గురువారం అయింది. రేపైతే శుక్రవారం మనకి. ఈరోజు గురువారం మనం చెప్పుకుంటున్నాం ఆ విషయం గురించి. ఆగస్టు 2వ తేదీ గురువారం రోజున 1956లో బాబా తన పాశ్చాత్య దేశ పర్యటనలో భాగంగా న్యూయార్క్, మిర్టిల్ బీచ్, లాస్ ఏంజిల్స్కి వచ్చిన తర్వాత అక్కడి నుండి ఆగస్టు 2వ తేదీ గురువారంన 1956లో మెహర్ మౌంట్ని దర్శించారు. ఈ మెహర్ మౌంట్ని యాగ్నెస్ బారన్ అనే ఆమె బాబా కోసం అక్కడ ఒక అందమైనటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారనమాట. అక్కడ ఫిల్లిస్ ఫ్రెడరిక్ కూడా ఆ సందర్భంగా బాబాని ముందుగానే వచ్చి హోటల్కి వచ్చి దర్శించుకుంది. అక్కడికి బయలుదేరడం జరిగిందనమాట. ఆగస్టు 2న 85 మైళ్ళ దూరంలో ఉంటుంది లాస్ ఏంజిల్స్కి. అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంగా వీళ్ళ యొక్క అనుభవాలు ఏంటి, ఎవరితో ఏం మాట్లాడారు బాబా అనే విషయాల్ని కొంచెం చెప్పుకున్న తర్వాత మనం మరొక విషయాన్ని చెప్పుకుందాం. అసలు నిజానికి బాబా 1952లోనే ఈ మెహర్ మౌంట్ని సందర్శించాల్సి ఉంది. అయితే అప్పుడు 52లో ఓక్లహామాలో ప్రేగ్ ప్రాంతంలో సంభవించినటువంటి ఆ మోటార్ ప్రమాదం తెలుసు కదా మనందరికీ. అది కారణంగా ఆ దుర్ఘటన, మోటార్ ప్రమాదం వల్ల అప్పటికి రద్దు కాబడింది. తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకి బాబా మళ్ళీ పాశ్చాత్య దేశాలకు వచ్చినప్పుడు ఈ మెహర్ మౌంట్ని ఆగస్టు 2న 1956లో దర్శించడం అనేది జరిగింది. ఆ సందర్భంగా యాగ్నెస్ బారన్తో మాట్లాడినటువంటి మాటలు అవన్నీ చూస్తూ ఆ ప్రాంతానికి వెడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సుసంపన్నమైనటువంటి ఆ వ్యవసాయ క్షేత్రాలు అవన్నీ చూసి బాబా ఎంతో ఆనందపడ్డారు. అక్కడ అనేక ప్రశ్నలు అడిగారు వాళ్ళందరినీ కూడా. ఇక్కడ ఏం పంటలు పండిస్తారు, ఇక్కడ సాగునీరు సరిగ్గా లభిస్తుందా, ఇక్కడ పెద్ద పెద్ద పండ్ల తోటలు పెంచుతున్నారా అని అనేక వివరాలని వాళ్ళందరినీ అడిగినప్పుడు అప్పుడు యాగ్నెస్ బారన్ ఒక చిలోక్తిగా బాబాతో ఒక మాట ఉంది. బాబా ఈ ప్రశ్నలన్నీ మనల్ని అడుగుతుంటే ఎలా ఉందంటే, ఆయన ఒక ఎస్టేట్ ఏజెంట్లా, అంటే భూముల క్రయ విక్రయాలను జరిపించేటువంటి ఒక ప్రతినిధిలాగా మనల్ని ఇలా అడుగుతున్నారు కదా అని చెలోక్తిగా జోకింగ్గా మాట్లాడారు ఆమె యాగ్నెస్. ఆ తర్వాత కూడా ఆ కొండపైకి చేరేటప్పటికి అంతా కూడా పొగ మంచుతో నిండి ఉంది. మన స్కైప్లో ఆ యాగ్నెస్ షేర్ చేసినటువంటి ఆ ప్రాంతాన్ని స్కైప్ పెట్టాను నేను. వీలున్న వాళ్ళు తర్వాత ఆ వీడియో చూడండి. బాబా 1956లో ఆగస్టు 2న మెహర్ మౌంట్ని దర్శించినటువంటి సందర్భంగా అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది, బాబా ఎంత ఫాస్ట్గా మరి అప్పుడు 52లో జరిగినటువంటి యాక్సిడెంట్ అయిన తర్వాత 56లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి
మళ్ళీ అంత ఫాస్ట్‌గా నడకే అది, పరుగులు గాదు. మిగతా వాళ్ళు వెనకాల పరుగులు తీస్తున్నారనమాట. ఆయన నడకే అంత వేగంగా నడుస్తున్నారు. దానికి మెహర్ పాత్ అని పేరు పెట్టారు. ఆ పాత్ ఇప్పుడు ఎంతోమంది ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఎంతో సునాయాసంగా వెళ్ళగలుగుతున్నారు. అప్పుడు బాబా వెళ్ళినటువంటి ఆ మార్గం ద్వారా ఆ మెహర్ మౌంట్‌ని సందర్శించటానికి వెళ్ళినటువంటి వాళ్ళు మనలో కూడా యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసే ఉంటారు. మరి శేషారత్నం గారు వాళ్ళు. మరి మీరు కూడా చూసారేమో అప్పారావు గారు, నాకు తెలీదు. మీరు కూడా యూఎస్ వెళ్ళారో లేదో నాకు తెలీదు. మరి శారద గారు వీళ్ళంతా యూఎస్ కనుక వెళ్ళుంటే చూసే ఉంటారు. నేను వెళ్ళలేదమ్మా, నాకు అదృష్టం కలగలేదు, ఓకే. నేను వెళ్ళలేదు. జై బాబా. ఓకే. మెహర్ మౌంట్ అన్నమాట. మరి నాగమణి గారు, జి నాగమణి గారు వాళ్ళు కూడా వెళ్ళారేమో తెలియదు. మొత్తానికి చాలా మంది ఈ మెహర్ మౌంట్‌ని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఆగస్టు 2న జరిగింది. అక్కడ బాబా బాబా కోసం యాగ్నెస్ కట్టించినటువంటి అది దాని గురించి ఒక్కొక్కళ్ళని ఈ ప్రాంతం ఎలా ఉందని బాబా అడిగారు వాళ్ళని. కొంతమందేమో ఆధ్యాత్మిక వాతావరణం ఉంది బాబా అని చెప్పారు. కొంతమంది మెహరాబాద్ కొండతో పోలి ఉంది బాబా అని చెప్పారు. కొంతమంది మంచి ప్రేమ పరిమళం వెదజల్లుతోంది ఇక్కడ అని చెప్పారు. అప్పుడు ఫిల్లిస్ మాత్రం ఇది అసిస్సీలోని పర్వతాలను గుర్తు చేస్తోంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అని చెప్పిన తర్వాత బాబా దానికి అంగీకరిస్తూ క్షణంలో ఎవరినైనా ఆకట్టుకునే శక్తి ఈ ప్రాంతానికి ఉంది అని జీన్షా వ్యాఖ్యానించింది, ఫిలిస్ చెప్పిన దాన్ని అంగీకరిస్తూ. అప్పుడు ఈ రెండిటికి బాబా తల ఊపి బాబా అన్నారనమాట, ఈ ప్రదేశం చాలా పురాతనమైంది, నేను గతంలో కూడా ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు కూడా ఒక రాత్రి సమయం ఇక్కడ గడపాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు సమయం లేదు అని చెప్పారు బాబా. ఆ తర్వాత బాబా సరదాగా బెన్ హ్యామన్ని, మార్గరెట్ క్రాస్క్ని బయటకు తోశారు. తర్వాత ఎలిజబెత్ ప్యాటర్సన్ ఒక ఎరుపు రంగు స్పార్క్ని తలపాగాన పెట్టుకుంటారు. అది ఆ స్కార్ఫ్ని తీసుకొని తనకి తలపాగాలా పెట్టుకొని ఆ కేంద్రాన్ని బయట వచ్చి చుట్టూతా ఉన్నటువంటి ఆ ద్రాక్ష తీగలతో నిండి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూస్తూ ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు బాబా. ఆ తర్వాత ప్రత్యేక దర్శనాల కోసం వ్యక్తుల్ని అక్కడ విడివిడిగా పిలిచారు. కొంతమందితో మాట్లాడుతూ బాబా చెప్పారు, అసలు మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలీదు, నాతో మీరు చాలా సన్నిహితంగా ఉండే అవకాశం మీకు ఇక్కడ లభించింది. అదే ఇండియాలో నేను దర్శనం ఇచ్చేటప్పుడు కనుక మీరు చూసినట్లయితే నన్ను ఎంతో ఇష్టపడి వాళ్ళ ప్రాణాలను కూడా నాకు అర్పించడానికి సిద్ధపడి నన్ను దర్శించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడి వస్తూ ఉంటారు, గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు, నన్ను కేవలం ఒక్క క్షణం చూస్తే చాలనుకుంటారు, నా స్పర్శ పొందితే చాలనుకుంటారు, అది జరిగే క్షణంలోనే వెనకాల వాళ్ళు తోసేస్తూ ఉంటారు. మనం పాడుకుంటూ ఉంటాం వెనక్కి అనే పాటని. ఆ విషయాన్ని బాబా చెప్తున్నారన్నమాట ఇక్కడ. అంతమంది అలా చూడాలి అనుకునేలోపు వెనకాల వాళ్ళు ముందుకు తోసేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మీకు తెలుసా, మీరంతా అదృష్టవంతులో, నా యొక్క ఎంతో సన్నిహితంగా మీరు నా దగ్గర ఉండగలుగుతున్నారు, నేను మీలో ఒకరిగా నా ఏకాంతవాసాన్ని కూడా పక్కన పెట్టి, బాబా 1 నెల తన ఏకాంతవాసాన్ని పక్కన పెట్టి మరీ ఈ పాశ్చాత్య పర్యటన చేశారు అని చెప్తూ వాళ్ళందరికీ కూడా ఆలింగనం ఇచ్చి, చాలా కాలం వరకు మీకు మళ్ళీ ఇలాంటి ఆలింగనం లభించదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇదే నా చివరి ఆలింగనం అని చెప్పడం అనేది కూడా జరిగింది వాళ్ళందరికీ. ఆ తర్వాత ఎంతో రుచికరమైనటువంటి వంటకాలన్నీ కూడా బయట ఆ కేంద్రానికి బయటే కూర్చొని మధ్యాహ్నం లంచ్గా వాళ్ళందరూ తీసుకోవడం అనేది జరిగింది. కొద్దిసేపటికి అక్కడికి కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళందరినీ కూడా కలిశారు బాబా. తర్వాత తన యొక్క ప్రేమిక బృందాన్ని మాత్రం మళ్ళీ లోపలికి పిలిచారు. అక్కడ బాబా మెహర్ మౌంట్లో ఒక పెద్ద కుర్చీలో ఆసీనులై చక్కగా సంతోషంగా కూర్చున్నారు. వాళ్ళల్లో దానా ఫీల్డ్ అని ఒక అతను ఉన్నాడనమాట. అతన్ని పిలిచి అతని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అతను ఎలాంటి వాడు, ఏం తింటాడు, ఎలా ఉంటాడు అని చెప్పడం, అతని సమాధానం చెప్పడం, అదంతా కూడా చాలా తమాషాగా జరిగిందనమాట. అక్కడ ఆ పూట ఆ సంఘటన చలోక్తిగా జరిగిందనమాట. అంటే వాళ్ళల్లో ఒకరిగా బాబా కలిసిపోయి
తను కూడా తన యొక్క ఆ ఏకాంతవాసాన్ని, తన యొక్క అనంతమైనటువంటి తన చైతన్యాన్ని పక్కన పెట్టి వీళ్ళందరితో సామాన్యంగా కలిసిపోయి అక్కడ ఉన్నారా అన్నట్లుగా ఉన్నారన్నమాట బాబా అక్కడ. దానాఫీల్డ్తో ఏమన్నారంటే, ఇప్పుడు ఇతనున్నాడే, ఇతను తాను ఎక్కువగా అలవాటుగా కొన్ని రకాలైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాడు. కానీ ఇప్పుడు నన్ను ప్రేమించటం ద్వారా ఆ ఆహారాన్ని పూర్తిగా మానివేశాడు. అలా మానివేయాల్సి వచ్చింది అని అంటాడనమాట. అప్పుడు అయితే ఇతను మంచి మంచి ఆహార పదార్థాలు అంటే ఏంటి, డ్రై ఫ్రూట్స్, కాయలు మొదలైనటువంటివన్నీ కూడా సారీ అండి. ఇతను ఏం చేస్తాడనమాట, డ్రై ఫ్రూట్స్, కాయలు, ఇంకా మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తన యొక్క జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఎక్కువగా ఈ దానాఫీల్డ్ అనే అతను. అందుకోసమని బాబా అలా మాట్లాడారనమాట. నా మీద ప్రేమతో అవన్నీ తినడం మానేశాడు అని చెప్పి అంటూ, అవునా అని చెప్పి దానాన్ని అడిగితే అప్పుడు ఈ దానాఫీల్డ్ అంటాడు, అదేం లేదు బాబా, ఇప్పుడు నేను తింటున్నటువంటి ఈ ఆహారం ఉంది చూసావా, ఇది మహాప్రసాదం, నాకు ఇది కూడా నాకు ఎంతో రుచికరమైందే బాబా అని చెప్తాడు అతను. సరే నువ్వేం తిన్నావేంటి ఇప్పుడు, ఎండుపళ్ళు తిన్నావా అంటే, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు కదా అతను, ఎండుపళ్ళు తిన్నావా అని బాబా అడుగుతారు. అప్పుడు లేదు బాబా, రకరకాలు తిన్నాను, ఇంటిలో పెంచిన చెట్లకు కాచిన పళ్ళు అనుకుంటా, చాలా బాగున్నాయి, అదే కాకుండా మీకోసం ప్రత్యేకంగా రొట్టె, బేక్ ఇవన్నీ చేశారు కదా, అవన్నీ తిన్నాను బాబా, అదంతా నాకు మహాప్రసాదం, రుచికరమైనటువంటి ఆహారం తిన్నాను బాబా. మరి అవునా, మరైతే నువ్వెప్పుడు తినేటువంటి ఈ కాయల సంగతి ఏంటి అని అడిగితే, అవును బాబా, అవి కూడా చాలా అద్భుతమైనవే అని చెప్పి బదులిస్తాడు. అప్పుడు ఎంతో ఆశ్చర్యకరంగా బాబా అంటారు, పళ్ళ అని ఆశ్చర్యంతో సంజ్ఞ చేస్తూ బాబా అంటారు, చిన్నప్పటి నుండి నాకు పళ్ళంటే అసలు ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు, పాలంటే కూడా ఇష్టం ఉండేది కాదు. ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు పాలు తాగకుండా నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం చేస్తాను. ఒక్కొక్కసారి ఈ మస్తుల కోసం తిరిగేటువంటి రోజుల్లో 3 రోజులు పూర్తిగా నాకు ఆహారం దొరికేది కాదు. అప్పుడు నన్ను పాలో పళ్ళో అయినా తీసుకోమనేవాళ్ళు, అవైతే తేలిగ్గా దొరుకుతాయి కాబట్టి. నేను మాత్రం ఈ పాలు పళ్ళు తినను, ఆకలితో అలాగే ఉంటాను, పాలు మాత్రం తాగేవాడిని కాదు, నీళ్లు మాత్రం తాగేవాడిని అని బాబా చెప్పారు. దాన్ని ఇంకా ఇచ్చేస్తూ ఉయ్యిరిచ్చి కూడా మధ్యలో అంటాడనమాట, ఒక్కో సమయంలో బాబా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేశారు, కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా చేశారని చెప్పి ఆ మధ్యలో ఆ ఏరిచి కూడా అందుకొని చెప్తాడనమాట. ఇంకా బాబా ఈ దానా గురించి ఇంకా చెప్తున్నారు, దానా ఫీల్డ్ గురించి. ఈ దానా ఏమో ఎప్పుడు నన్ను ద్రాక్ష పళ్ళు తినమంటాడు, అవి నా ఆరోగ్యానికి మంచివి అంటాడు. సరే ఇవాళ నేను ఈ గదిలోకి రాగానే పళ్ళు కనబడ్డాయి, తన కుర్చీ పక్కనే ఆ పళ్ళు ఉన్నాయి, కనబడ్డాయి. ఒక గుత్తి ద్రాక్ష పళ్ళన్నీ తినేశాను, దానా తినమన్నాడు కదా అని. ఇంకా ప్లం పళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా తిన్నాను. ఇవన్నీ తినేటప్పటికి ఇప్పుడు నా పొట్ట చూడండి ఎంత గడబిడగా ఉందో అని తన పొట్టను చేత్తో తట్టుకున్నాడు. అందరికీ పొట్టలో నుండి గుడగుడ శబ్దం వినిపించింది. అది చూసి అందరూ కూడా నవ్వుకున్నారు సరదాగా. కానీ బాబా అన్నారు అప్పుడు ఆ సందర్భంగా, తన తల మీద చేయి పెట్టుకుంటూ బాబా అన్నారు, మొత్తం ఈ విశ్వం భారం అంతా నా తల మీద భరిస్తున్నా, కానీ ఇప్పుడు వచ్చిందే నాకు ఈ పొట్ట బాధ, ఈ పొట్ట బాధ నాకు అదనంగా సంభవించింది, ఇది ఎంత బాధగా ఉందంటే శిలువ వేతతో సమానంగా ఉంది, నాకు ఈ తిండి నా ఒంటికి సరిపడదు అని అన్నారు. అప్పుడు దానా కలగజేసుకొని వెంటనే, అంతేలే బాబా, ఒక్కొక్కళ్ళకి ఔషధంగా ఉండేది మరొకళ్ళకి విషం అవుతుంది కదా అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని తేలికపరిచే విధంగా మాట్లాడేశాడు దానాఫీల్డ్. ఆ సందర్భంగా బాబా వాళ్ళందరినీ కూడా ఒక్క 5 నిమిషాల సేపు మీరందరూ కళ్ళు మూసుకొని
కూర్చోండి, దేని గురించి ఆలోచించొద్దు, కేవలం నా గురించి ఆలోచించండి అని బాబా చెప్పిన సందర్భంగా వాళ్ళంతా కూడా ఆ మెహర్ మౌంట్లో కళ్ళు మూసుకొని నిశ్చలంగా కూర్చున్నారు, ధ్యానించారు. అయితే వాళ్ళందరికీ ఆ సందర్భంగా బాబా పొట్ట చేస్తున్నటువంటి శబ్దాలు వినిపించాయి. వాళ్ళందరికీ నవ్వొచ్చింది. అప్పుడు దానా తర్వాత దానా అంటాడు, ఇటువంటి సిచ్యుయేషన్ చూసిన తర్వాత నేను ఇక నుండి ఈ ఎండుపళ్ళు, కాయలు, గింజలు ఇవన్నీ నేనెందుకు తింటాం, ఇవన్నీ నేను మానేస్తాను అని చెప్పి దానా చెప్తాడనమాట. ఆ తర్వాత బాబా నవ్వుకొని, మీకు విషయం వినండి, ఈ మధ్యాహ్నం అంతా కూడా మీతో నవ్వడానికి, మీ మనసులు తేలుగు పట్టడానికి ఇటువంటి పరిస్థితి కల్పించబడింది, ఇటువంటి అవకాశం మీకు ఇక్కడ లభించింది. ఇక్కడ 5 నిమిషాల సేపు సేద తీరే అవకాశం కలిగింది. మనకి ఇంతకుముందు మనం న్యూయార్క్లో మిర్టిల్ బీచ్లో మనకి ఇటువంటి సేద తీరేటువంటి అవకాశం న్యూయార్క్లో అయితే అసలు కలగలేదు. మిర్టిల్ బీచ్లో కాసేపు దొరికింది. లాస్ ఏంజల్స్లో అయితే మరీ బిజీగా ఉన్నాము. ఇక్కడ మాత్రమే ఈ మాత్రం సేద తీరే అవకాశం కలిగింది. మనసంతా కూడా పూర్తిగా సడలింపబడింది. చాలా సంతోషంగా ఉన్నాము. మనమంతా కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా స్వేచ్ఛగా నవ్వుకుంటూ ఉన్నాము. దానికోసమే నేను మీ స్థాయికి దిగి వచ్చాను. నేను మీ స్థాయికి దిగి వచ్చి ఇలా ఉన్నాను, ఇలా మాట్లాడుతున్నాను కదా అని నా యొక్క యథార్థ స్థితిని మీరు మర్చిపోకండి సుమా అంటూ బాబా అన్నారు. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఏంటది? ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ఉన్నతుల్లోకెల్లా అత్యంత ఉన్నతుడను నేను అని మర్చిపోకండి మీరు అని ఆ సందర్భంగా వాళ్ళతో చెప్పడం అనేది జరిగింది. తర్వాత దానా అంటూ బాబా మళ్ళీ దానాని పిలిచారు. వెంటనే దానా ద్రాక్షపళ్ళు తినమని ఇక ముందు మీకు ఎప్పుడూ చెప్పను బాబా అని అంటాడు. అప్పుడు ఇంకా బాబా అంటారు దానా గురించి, ఇతను నన్ను బాగా ప్రేమిస్తాడు, అందరూ నన్ను ప్రేమించాలని దానా నా పనిలో ఇంకా బాగా కష్టపడిపోతూ ఉంటాడు, కానీ తను మాత్రం ఎండుపళ్ళు మాత్రమే తింటూ జీవిస్తాడు అని దానా గురించి చెప్పడం అయిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు వచ్చే సందర్భంగా అక్కడంతా మంచి పొగమంచుతో కూడి ఉంది కదా ఆ పర్వతం మీద, ఆ మెహర్ మౌంట్ మీద. ఫ్రెడ్తో అడుగుతారనమాట తమాషాగా బాబా, ఈ పొగమంచు కరిగిపోతుందా ఏమిటి, నువ్వు ఫ్యూచర్ చెప్తావు కదా, నీ భవిష్యవాణి ఏంటో చెప్పు అని చెప్పి ఫ్రెడ్ని అడుగుతాడు బాబా. అలా అడిగినప్పుడు నేనేం చెప్తాను బాబా, అది చెప్పాలంటే నాకు నీ సహాయం కావాలి కదా అని చెప్పి ఫ్రెడ్ సమాధానం ఇస్తాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరంతా బయటకు వెళ్ళి చుట్టూతా ఉన్నటువంటి ఆ పరిసరాలని గమనించండి, ఆ ప్రకృతిని గమనించండి, ఆ ప్రకృతి ద్వారా కూడా బాబాని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా ఈ ప్రకృతి, ఈ పరిసరాలు, ఈ ఉత్తేజితమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఈ ప్రకృతి కాదు, ఈ సృష్టి మొత్తం కూడా ఈ సౌందర్యం అంతా కూడా ఇవన్నీ కూడా నా నుండే వచ్చాయి. కాబట్టి నన్ను ఈ సృష్టి యావత్తుని మీరు ప్రేమించడం ద్వారా నన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటూ ప్రేమించండి అని చెప్పి వాళ్ళందరికీ ఆ సందర్భంగా చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఆ రోజు జరిగినటువంటి సిచ్యుయేషన్ని మనం కొంతవరకు చెప్పుకున్నాము. మరొక రోజు దీని గురించి చెప్పుకున్నాం. ఈరోజు ముందుగా ఒక విషయం చెప్పుకుందాం. ఏంటంటే ఈ గురువారం మనం చెప్పుకోబోయేది ఏంటంటే, హఫీజ్ మనకు తెలుసు, బాబా హఫీజ్ యొక్క సూక్తుల్నే చిట్ట చివరిగా ఆ సమాధి దగ్గర అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. మనకి బాబా రూమ్లో అక్కడ దాన్ని ఉంచటం కూడా జరిగింది హఫీజ్ సూక్తుల్ని. అతను ఏమంటాడంటే, ఎవరైతే తన గురువు చెప్పిన మాటలు మరో ప్రశ్న అనుమానం లేకుండా నమ్ముతాడో అతడే సరైన శిష్యుడు అంటాడు హఫీజ్. అలా అతను అనడానికి అతనికి అంత గట్టిగా గురువు మీద నమ్మకం కలగడానికి తన గురువు దగ్గర జరిగినటువంటి ఒక సంఘటనని, తన కళ్ళారా చూసినటువంటి సంఘటనని చెప్తాడనమాట హఫీజ్ మనకి.
అదేంటంటే హఫీజు యొక్క గురువు గారి దగ్గర, హఫీజు తన గురువు దగ్గర ఉన్నప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు, తన యొక్క శిష్యుణ్ణి పిలుస్తాడు. పిలిచి నువ్వు ఇంటికి వెళ్ళి నీ బిడ్డను చంపు అని చెప్పి ఆదేశాన్ని ఇస్తాడు. ఇదంతా హఫీజు అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ఇదేమిటి గురువు ఇంత వింత ఆజ్ఞ ఇచ్చారు, ఆ శిష్యుడు వెళ్ళి తన కుమారుణ్ణి చంపాలా అని ఆశ్చర్యపోతాడు. అయితే ఎవరికైతే ఆ ఆజ్ఞ ఇచ్చాడో ఆ శిష్యుడు, గురువు నాకు ఈ రకంగా చెప్పారంటే ఏదో కారణం ఉండుంటుంది అని చెప్పి మరో మాట ఆలోచించకుండా వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. తన బిడ్డను చంపి ఆ చంపినటువంటి ఆ శరీరాన్ని ఆ గురువు దగ్గరికి తీసుకొస్తాడు. ఇదంతా కూడా ఆ గురువు దగ్గర ఉన్నటువంటి హఫీజ్కే కాకుండా మిగతా శిష్యులకు అందరికీ కూడా ఇదంతా అంతుపట్టదు. వాళ్ళందరూ అలా రాన్పడిపోయి చూస్తూ కూర్చుంటారు. ఆ తర్వాత స్వయంగా హఫీజ్ని పిలుస్తాడు గురువు. పిలిచి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టరా అని చెప్పి హఫీజ్నే పంపిస్తాడు. హఫీజు ఆ బిడ్డని పాతిపెట్టి పార్సీ పద్ధతి ప్రకారం ఒక కొవ్వొత్తిని వెలిగించి ఆ సమాధి మీద పెడతాడు. ఆ దీపపు వెలుగును అతను అలా చూస్తూ ఉంటాడు హఫీజ్. అలా చూస్తూ ఉండగానే అతనికి కొన్ని మాటలు వినపడతాయి. నేను చాలా అదృష్టవంతుణ్ణి అనే మాటలు వినపడతాయి ఆ దీపపు వెలుగులో నుండి. అంతేకాకుండా ఆ బిడ్డ రూపం కూడా ఆ దీపపు వెలుగులో పైకి లేస్తుంది. అలా పైకి లేచిన తర్వాత అలా చూస్తూ ఉండంగానే ఆ రూపాలు, ఆ బిడ్డ రూపాలు కోటాను కోట్లు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇదంతా హఫీజ్ చూస్తూ ఉంటాడనమాట. ఆ హఫీజ్కి తల తిరిగినంత పని అవుతుంది. ఆశ్చర్యంతో గురువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. గురువు దగ్గరకు వచ్చి ఆయన దగ్గరే కూర్చునే వరకు ఎక్కడ చూసినా దారి పొడుగునా ఈ కోటాను కోట్ల ఆ బిడ్డ రూపాలే. తను స్వయంగా చనిపోయినటువంటి ఆ శరీరాన్ని సమాధిలో పాతిపెట్టాడు. ఆ పైన పార్సీ పద్ధతి ప్రకారం కొవ్వొత్తి వెలిగిస్తాడు. ఆ కొవ్వొత్తిలో నుండి ఇదంతా, ఆ వెలుగులో నుండి ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఆ రూపాలు అనేకం కోటాను కోట్లు వస్తూ ఉన్నాయి. మళ్ళీ తిరిగి గురువు దగ్గరకు వచ్చేంత వరకు అవన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. అప్పటి వరకు కనిపిస్తాయి అతనికి, హఫీజ్కి. ఆ తర్వాత ఆ గురువు మళ్ళీ ఎవరినైతే ఆదేశించాడో బిడ్డని చంపమని ఆ శిష్యుడిని పిలిచి, ఇంటికి పో, నువ్వు ఇంటికి వెళ్ళి నీ బిడ్డను తీసుకొని రా అంటారు ఆ గురువు గారు. ఇదేంటి, అప్పుడు ఆలోచిస్తాం, ఇప్పుడే కదా చంపమన్నారు, మళ్ళీ ఇంకా బిడ్డ ఎక్కడా అనే ఆలోచన ఏమాత్రం అతను చేయలేదు, ఆ శిష్యుడు చేయలేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడే కదా చంపేశానన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇదంతా హఫీజ్ కూడా చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళేటప్పటికి బిడ్డ చక్కగా ఆడుకుంటూ కనిపిస్తాడు. ఇదంతా తను స్వయంగా గమనించినటువంటి హఫీజు గురువు ఎడల ఏ రకమైనటువంటి విధేయత చూపించాలి అనేటువంటి విషయాన్ని హఫీజు తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను కూడా ఒక సద్గురువు అవుతాడు. ఆ గురువు ఎడల చూపించాల్సినటువంటి విధేయత గురించి తాను స్వయంగా తాను పొందినటువంటి ఆ అనుభవాన్ని తనదిగా చేసుకొని దాన్ని అందరూ కూడా ఆ విధంగా గురువుకి విధేయత చూపించాలి అనే విషయాన్ని మనకి కూడా తెలియజేస్తాడనమాట హఫీజ్. మనకి హఫీజు సూక్తి త్రయం అక్కడ పెట్టడం అదంతా తెలుసు. ఈ కథ కూడా చాలా మందికి తెలిసిండొచ్చు. కానీ ఈరోజు మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవాలని అనిపించింది. ఆ తర్వాత మరొక విషయం తెలుసుకుందాం. బాబా 1900 అందుకే అంటాడు కదండి, గురువు చెప్పిన దానికి ఏమిటి క్వశ్చన్ వేయకుండా అది పాటించాలనేది. గురువు చెప్పిన ప్రతి మాటని విశ్వసించి దానిని గనక విధేయతతో పాటిస్తే నీకే కాకుండా నీ సంబంధికులందరికీ కూడా దాని యొక్క ఫలితం ఉంటుంది అంటారు. బాబా రాయిపించాడు అక్కడ ఆఫీస్ సూక్తుల్లో, గురువు చెప్పిన దాన్ని ఎదురు చెప్పొద్దని. వాట్ he says is correct, he is correct అని. ఓకే అండి, క్యారీ ఆన్. ఓకే అండి, జై బాబా.
ఆ తర్వాత 1931లో బాబా బోస్టన్ నగరానికి, అంటే అమెరికాలో ఉన్నటువంటి ఈ బోస్టన్ నగరానికి వెళ్ళారు. అనేక మంది ఆ సందర్భంగా బాబాని సందర్శించారు. బాబా సందర్శించినప్పుడు అనేక మంది ఆయన యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. అలా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళల్లో స్వామి పరమానంద అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక హిందూ మత గురువు అనమాట. అనేక మంది దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళలో ఈయన ముఖ్యుడనమాట. ఈ స్వామి పరమానంద అని ఆయన. ఈయనకి అమెరికాలో ఆశ్రమం ఉంది. 25 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. ఆ రోజు అసలు ఆయన కాలిఫోర్నియా వెళ్ళాలి. కానీ బాబా బోస్టన్ వచ్చారని చెప్పి విని తెలుసుకొని ఆయన అనుమతి కోసం ఫోన్ చేసి వెళ్ళి కలుసుకోవడం అనేది జరిగింది. స్వామి పరమానందతో పాటు ఆయన మేనకోడలు కూడా దర్శనం చేసుకుంది. అతనితో పాటు ఆయన యొక్క 6 పాశ్చాత్య శిష్యులు కూడా బాబాను దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళంతా బాబాకి నమస్కరించి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళ ఆశ్రమానికి రావాల్సిందిగా బాబాని ఆహ్వానించారు. కానీ బాబాకి ఆ సందర్భంగా కుదరలేదు. ఎందుకంటే వెంటనే ఇండియా వచ్చేయాలి బాబా. వాళ్ళ ఆహ్వానాన్ని ఆ సందర్భంగా అంగీకరించలేకపోయారనమాట. అయితే ఆ సందర్భంగా బాబా వాళ్ళతో ఏమని అన్నారంటే, ఈ అనంతమైనటువంటి ఉనికి తప్ప ఈ లోకంలో మరేదీ లేదు. ఇదంతా కూడా మాయ యొక్క ప్రభావమే. ఆ అనంతమైనటువంటి ఉనికి నేనే, అనంత స్వరూపుణ్ణి నేనే, ఆ అనంత ఆనందాన్ని కూడా నేనే. ఆ అనంత ఆనందాన్ని సదా నేను ఎప్పుడు కూడా అనుభవిస్తూ ఉంటాను. ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ కూడా నన్ను నేను చూస్తూ ఉంటాను. పరిమితమైనటువంటి మనస్సుతో ఉన్న వారికి ఈ విషయం అర్థం కాదు. ఎందుకంటే అది తెలుసుకోవాలంటే అంతర్దృష్టి కావాలి, అనుభవం కావాలి. ఇప్పుడు మీరు చూసేది ఇదంతా కూడా బాహ్యమైనది. ఎవరికి వాళ్ళు అంతర్గతంగా అంతర్దృష్టితో వెతికినప్పుడు మాత్రమే ఆ అపరిమితమైనటువంటి ఆ స్థితి, అందరిలోనూ మనల్ని చూసేటువంటి ఆ స్థితి మీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్పి బాబా తెలియజేయటం జరుగుతుంది. ఎవరైతే దాన్ని అంతర్గతంగా వెతుకుతారో, వెతికి దాన్ని కనుగొంటారో వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమవుతాయి అని చెప్పి ఆ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ స్వామి పరమానంద ఆయన 25 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో ఆశ్రమం పెట్టుకొని ఉన్నాడనమాట. అప్పుడు బాబా స్వయంగా అతనికి తెలియజేసిందంతా కూడా అతను విన్న తర్వాత తాను అనేక గ్రంథాలు రాశాడు. ఆ గ్రంథాలన్నీ కూడా బాబాకి బహూకరిస్తూ ఏమన్నాడంటే, సత్యాన్ని అనుభవించలేనప్పుడు వేదాంతం అర్థం చేసుకోవడం, దాన్ని విశదీకరించడం, అంటే ఈ స్వామి ఆశ్రమం నెలకొల్పి అందరికీ అన్ని బోధలు చేస్తూ ఉంటాడు కదా. ఏదో వేదాంతం చదువుకున్నాము, ఇవన్నీ అవగాహన చేసుకున్నాము, అందరికీ చెప్తూ ఉంటాము అని అనుకుంటాం కదా. ఎప్పుడైతే అనుభవం లేదో ఇదంతా కూడా హుళకి, నేను ఇంకా ఆ సత్యాన్ని అనుభవించనే లేదు అని చెప్పి తెలియజేస్తూ, మీరు సర్వము తెలిసినటువంటి మహాగురువు, మీ పాదాల చెంత నా తల ఉంచుతున్నాను, మీ అనుగ్రహం కోసం అర్థిస్తున్నాను, నన్ను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఆ పరమానంద కోరడం జరుగుతుంది. ఆ సందర్భంగా అంటే అక్కడ తాను ఎంతో ఒక 25 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా తాను ఇంకా పరిమితమైనటువంటి స్థితిలో, అనుభవం లేనటువంటి స్థితిలో చేస్తున్నటువంటివిగా ఆ గురువు గ్రహించగలిగాడు. అందుకే అక్కడ బాబాకి ప్రణమిల్లి తన యొక్క ఆసక్తతను తెలియచేస్తూ బాబాకి సర్వసమర్పణ అయ్యాడనమాట. ఆ విధంగా ఈ సందర్భంగా మనము ఈ విషయాన్ని ఇంతటితో ముగించుకుందాము. వీలుంటే నేను షేర్ స్క్రీన్ ద్వారా ఆ వీడియో ఒకసారి వీడియో ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అది కనుక కాకపోతే నెక్స్ట్ మీ కార్యక్రమాన్ని కొనసాగించండి. ట్రై చేస్తాను. చాలా రోజులైంది షేర్ స్క్రీన్ చేసి. జై బాబా.
ఏమన్నా వస్తుందా? సారీ, ఇది కాదు. అదొక తంతుగా మారిపోయిందని రాయడానికి ఉద్దేశం అదే. ఇది కాదు సారీ. మేడం రాలేదు, ఇంకా రాలే. ఒక్క నిమిషం. కానీ చూద్దాం. సరేలేండి, ఇంకోసారి చూద్దాం. నేను ఒక్క నిమిషం. Baba was walking up this hill, and I tell you, ఒక్క నిమిషం ట్రై చేద్దాం. ఒక్క సెకండ్. ఇప్పుడు వస్తుందా? Baba was walking up this hill, ఇప్పుడు వచ్చిందండి. and I tell you, you could not keep up with him. He just floated over the air. He was just going and going, and many people fell behind. And his men disciples even were running, and it's just a walk with him. Remembered Marguerite Pulley, who was with Avatar Meher Baba at Meher Mount in 1956. Today, all who visit are fortunate to be able to walk in the footsteps of the Avatar of the Age, to walk on Baba's path, leading to and from Baba's tree. అది ఆ తర్వాత జన్మలో మనిషిగా జన్మిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంగా అయిపోయింది. జై బాబా. అయ్యో అక్క, బట్టలు ఇక్కడ ఆరేసావు. నా ఫ్రెండ్స్ వస్తారే. వీడియో చూపెట్టారండి, చాలా చక్కటి వీడియో చూపెట్టారు. జై బాబా. కూడా తీసుకెళ్లారు అనిపించింది అక్కడ దాకా. జై బాబా అండి. ధన్యవాదాలు. ఇప్పుడు మన లక్ష్మీ పనగేశ్వర గారు